ఫ్రెండ్స్ వెల్కమ్ న్యూ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇది వచ్చేసి ఈవినింగ్ లాగ్ అనమాట. ఇంకా ఈవినింగ్ టైంలో టీ అయితే కంపల్సరీ కదా ఈవినింగ్ అంటే. ఇంకా టీ పెట్టుకోవడానికి అయితే వచ్చాను. మార్నింగ్ నుంచి కొంచెం ఇంకా ఆఫ్టర్నూన్ మార్నింగ్ అంతా తినేసిన తర్వాత ఇంకా నైట్ అయితే ఎండలు కొడుతున్నాయి కదా. నైట్ వంట చేస్తే ఇల్లంతా వేడి వేడిగా అనిపిస్తుంది అనమాట అని చెప్పేసి ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో ఎగ్ పుల్స్ అయితే పెట్టిన. ఇంకా తర్వాత కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకున్నా. ఇంకా పని ఏం చేయలేము, మొత్తం వంట గదంతా మొత్తం గలీజ్ అయిపోయింది అనమాట. ఇంకా పొయ్యి మీద అంతా పొంగడము, ఆయిల్ పడడము, అట్లా గిన్నెలు అయితే నాకు ప్రతిసారి పొద్దున సాయంత్రం తోముతూనే ఉంటా, అయినా అవుతూనే ఉంటాయి. ఇక తన్వి ఉంది కదా, తన్వి అయితే గిన్నెలు తీసుకొస్తుంది. కింద ఆమెకు అందిని అన్నీ తీసుకొని వస్తుంది, ఆడుకుంటుంది, మళ్ళీ షింకులు వేసేస్తుంది, ఆడుకుంటుంది, షింకులు వేస్తుంది. సగం ఆమె వేసిన గిన్నెలే ఉంటాయి నాకైతే. ఇంకా టీ అయితే పొయ్యి మీద పెట్టి తాగేసినాం అనమాట. తాగేసిన తర్వాత ఇంకా గిన్నెలు అయితే తోమేస్తున్నాను. గిన్నెలు తోమేసుకుంటే ఒక పెద్ద పని అయిపోతుంది. కిచెన్ కౌంటర్ టాప్ అయితే మొత్తం క్లీన్ అయిపోతుంది కదా, అప్పుడు ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పేసి ఇంకా గిన్నెలు అయితే తోముతున్నాను. ఇంక ఇవి అయిపోయిన తర్వాత స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటాను అనమాట. ఫస్ట్ స్టవ్ క్లీన్ చేసుకోవచ్చు, కానీ తోమిన వాటర్ అంతా స్టవ్ కిందికి వెళ్ళిపోతున్నాయి అనమాట. ఇంకా తోమిన తర్వాతనే వేసుకుంటే ఇంకా క్లీన్ ఉంటుంది. ముందు అది వేసుకున్నా అంటే ఈ వాటర్ వెళ్ళిపోయి మళ్ళీ ఎట్లా గలీజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే గిన్నెలు కడిగేసుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే స్టవ్ అయితే క్లీనింగ్ చేస్తున్నాను. ఇంకా అయిపోయింది అదైతే. స్టవ్ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫలుదా చేద్దామని చెప్పేసి అనుకున్నా అనమాట. నిన్న యాక్చువల్లీ వీడియోకి ముందు రోజు మిల్క్ ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చుకున్నా అనమాట. ఫలుదా చేద్దాము లీటర్ పాలతోనని చెప్పేసి తీసుకొచ్చుకున్నా, కానీ చేయలే. అందులో ఒక పాల ప్యాకెట్ అయిపోయింది, ఒక పాల ప్యాకెట్ ఉంది. ఇంకా పాల ప్యాకెట్తోనైతే చేద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఇంక ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఫలూదాకైతే ప్రిపరేషన్ జరుగుతుంది. ఫలుదాలో ఫ్లేవర్స్ ఉంటాయి కదా, నేను 2 ఫ్లేవర్స్ తీసుకొచ్చుకున్నాను అనమాట. ఒకటి వచ్చేసి కేసరి పిస్తా, ఇంకోటి వచ్చేసి మ్యాంగో ఫ్లేవర్. మ్యాంగో ఫ్లేవర్ ఆల్రెడీ ఒక ప్యాకెట్ మొత్తం లీటర్ పాలల్లో కలపాలన్నమాట. ఇంకా లాస్ట్ టైం చేసినప్పుడు అయితే నేను హాఫ్ లీటర్కి కలిపిన, ఇంకా హాఫ్ ఉంది. ఇంకా హాఫ్ లీటర్ మిల్కే ఉన్నాయి కదా అని చెప్పేసి హాఫ్ లీటర్ దానికి ఇంకా మ్యాంగో ఫ్లేవర్ అయితే కలిపేస్తున్నాను. ఇప్పుడు కేసరి పిస్తా అనేది లీటర్ పాలు తెచ్చుకున్నప్పుడు వేసుకుందాం లేవని పక్కకు పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా పాలు అయితే పొయ్యి మీద పెట్టేసుకొని ఇంతకుముందు తోమిన గిన్నెలన్నీ ఎక్కడక్కడ పెట్టేసుకుంటున్నాను అనమాట. అది కూడా గిన్నెలో
సర్దేసుకుంటే పెద్ద పని అయిపోయినట్టు అనిపిస్తుందండి. ఇంక ఇక్కడైతే బాబు కోసము సెర్లాక్స్ అయితే కలిపాను. తినిపిద్దామని చెప్పేసి నేను తినిపిస్తుంటే స్పూన్‌ని పట్టుకోవాలని ట్రై చేస్తుండనమాట. తినట్లేదు. కొంచెం కూడా తినలేదు. ఇంకా తినకపోయేసరికి పక్కకు పెట్టేసినాననమాట. ఏడుస్తున్నాడు తినిపిద్దామంటూ ఉంటే. చెయ్యి పెట్టి ఇట్లా ఇట్లా చూపిస్తుందనమాట. గట్టిగా అరుస్తున్నాడు తినదంటే. ఇక్కడైతే తన్వి క్యూట్గా మాట్లాడుతుంది. కాకపోతే పక్కనే ఫోన్ పెట్టిందనమాట. కాపీరైట్ పడుతుందేమో అని చెప్పేసి వాయిస్ అయితే తీసేసాను. ఎక్కడికి వెళ్తున్నామంటే వాకింగ్కి వెళ్తున్నాము అని చెప్పేసి మేము ఫ్రెష్ అప్ అయినాము. వెల్కమ్ టు మై వీడియో, లైక్, సబ్స్క్రైబ్ అని చెప్తుంది అనమాట. ఇంకా కేసరి పిస్తా అనేసి ఫలుదాది తీసేసిన అనమాట. ఇంకా మ్యాంగోది హాఫ్ ఉంటే తీసుకొచ్చి కలుపుతున్నా అనమాట. ఇంకా పాలైతే వేడయిన తర్వాత ఈ ఫలుదా ప్రీమిక్స్ ఉంటుంది కదా, అదైతే వేసుకోవాలి. వేసుకున్నాక నేను షుగర్ తక్కువ అవుతుందేమో అని చెప్పేసి షుగర్ అయితే వేసుకున్నాను. ఇంకా ఫలుదాలో సేమియా ప్లస్ సబ్జా గింజలు వస్తాయి అన్నమాట. ఇంకా అవి ఇంట్లో ఉన్నాయి కదా, సబ్జా గింజలు అయితే హెల్త్కి మంచిదే కదా అని చెప్పేసి కొన్ని సేమియా, కొన్ని సబ్జా గింజలు అయితే యాడ్ చేసుకున్నాను. ఫలుదా అనేది కొంచెం థిక్గా ఉంటే కూడా బాగుంటుంది అనమాట. ఇంకా కొంచెం థిక్ కావడానికి అని చెప్పేసి నేను కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా, కస్టర్డ్ పౌడర్ అయితే మిక్స్ చేసుకున్నాను అనమాట అందులో. ఇంకా అది కొంచెం వేడైన తర్వాత ఆఫ్ చేసేసిన. తన్వి అయితే నా కోసం బిర్యానీ తీసుకొచ్చిందనమాట, సర్ప్రైజ్ అని చెప్పేసి. ఇంకా బిర్యానీ అయితే బాగుందండి, చాలా బాగుంది. అదే ఆన్లైన్లో పెట్టుకుంటే 370 ఏమో ఉంది. డైరెక్ట్ వెళ్ళి తీసుకొస్తే 250 ఏమో వచ్చిందండి. చాలా డిఫరెన్స్ ఉంది కదా ప్రైస్ అయితే. టేస్ట్ అయితే చాలా బాగుంది, తిన్నాను. రైస్ ఫ్లేవర్ అయితే ఇంకా బాగుందన్నమాట. ఇది చికెన్ 65 బిర్యానీ. తన్వికి తినిపిస్తే ఎలా ఉందంటే సూపర్ ఉంది అని చెప్తుందన్నమాట. ఇంకా ఆ రోజు అయితే తినేసి పడుకున్నాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మార్నింగ్ తన్వి లేవగానే వెల్కమ్ టు మై ఛానల్ అని వీడియో ఇంట్రో ఇస్తుంది అనమాట. అయితే లేపి గుడ్ మార్నింగ్ చెప్పు తల్లి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు అని చెప్పేసి చెప్తుంటే ఇంకా తనైతే ఇంకా గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ అని చెప్తుంది అనమాట. ఇంక ఇక్కడైతే నైట్ చియా సీడ్స్ నానబెట్టినాం అనమాట. ఇంకా అవైతే నేను మా హస్బెండ్ 1 గ్లాస్ అయితే తాగుతున్నాము. తాగిన తర్వాత కొద్దిసేపు అయితే ఒక 10-15 మినిట్స్ అలానే కూర్చున్నాక ఇంకా టీ తాగదామని చెప్పేసి పెట్టుకున్నా. ఒక దాంట్లో టీ కోసం, ఒక దాంట్లో అయితే పాలు. ఈవినింగ్ అయితే కాఫీ అవుతుందని చెప్పేసి వెయిట్ చేసి పెడదామని చెప్పేసి ఒక దాంట్లో పాలు పోసి పెట్టిన అనమాట. ఇంకా చపాతీ పిండి అయితే కొంచెం ఉండే, ఆ కొంచాన్ని టిఫిన్ అయితే ఇద్దామని చెప్పేసి చపాతీ ఇంకా ఎగ్ ఫ్రై అనమాట, ఆనియన్ ఎగ్ ఫ్రై చేద్దామని చెప్పేసి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా నేనైతే కట్టర్లో వేసుకుంటాను అనమాట ఆనియన్స్.
అవి కట్ చేయాలంటే చాలా టైం పడుతుంది కదా! కటర్‌లో అయితే ఈజీగా అయిపోతుంది. ఇంకా ఎప్పుడైనా కటర్‌లోనే ఏసుకొని చేసేస్తాననమాట. ఇంకా అవైతే కట్ చేసి పెట్టేసుకున్నాను పక్కన. ఇంకా చాయ్ అయితే దింపేసి హ్మ్. కడాయి అయితే పెట్టుకున్నాను అనమాట ఎగ్ ఫ్రై కోసం అని చెప్పి. ఫస్ట్ ఆయిల్ ఏసుకుంటాను. సింపుల్ అండి. ఆయిల్ ఏసుకున్న తర్వాత ఇంకా ఆనియన్స్ అయితే ఏసేసుకొని కొంచెం హ్మ్. లైట్ బ్రౌనిష్ కలర్ అట్లా వచ్చిన తర్వాత కొంచెం సాల్ట్ ఏసుకున్నామంటే ఇంకా కొంచెం బాగా ఫ్రై అయితాయన్నమాట. ఇక్కడైతే టీ అయితే తాగేసొచ్చాననమాట. తన్వికి కొన్ని పాలు పోసాను. పాలు తాగుతా అంటే, సరే అని పాలు పోసేసి నేను టీ తాగేసి పొయ్యి మీద ఆనియన్స్ ఏసేసి ఎళ్ళినా. అది కొంచెం ఫ్రై అయితది గదా అని జెప్పేసి, ఇంకా ఎగ్స్ అయితే తీసుకొనొచ్చినా అనమాట ఫ్రిడ్జ్‌లో నుంచి. వచ్చిన తర్వాత ఇంక కొంచెం కలిపేసి, కొంచెం సాల్ట్ ఏసుకుంటా అనమాట. సాల్ట్ ఏసుకొని కొద్దిసేపు మళ్ళీ అది కొంచెం మెత్తగా అయిపోయి ఫ్రై అయ్యే వరకి ఉంచేస్తా అనమాట. ఉంచిన తర్వాత సరే ఇంకో పొయ్యి మీద చపాతీ చేసుకున్నాము. 2 ఒక్కసారి అయితాయి వేడివేడిగా తినేయొచ్చు అని చెప్పేసి అనుకున్నా. ఇంక ఇటు సైడ్ అయితే చపాతీ చేసుకుంటున్నా అనమాట. ఇటు సైడ్ అయితే చపాతీ చేసుకుంటూ, అటు సైడ్ కర్రీలో కొంచెం కరివేపాకు, ఇంకా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఏసిన, పసుపు కూడా ఏసుకున్నా. ఇంకా ఏసిన తర్వాత అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా గుడ్లయితే ఏస్తా అనమాట. ఇక్కడైతే అదంతా ఫ్రై అయింది. పచ్చి స్మెల్ అంతా పోయిందని చెప్పేసి ఎగ్స్ అయితే ఏసుకుంటున్నా. మొత్తం పొయ్యి తక్కువ చేసేసి ఆవిరిలో ఉడికించినట్టు చేసుకుంటే పీసులు పీసులు ఉంటాయి కదా అని చెప్పేసి మూత అయితే పెట్టేసిన గుడ్లు కొట్టేసి. ఇంక ఇక్కడైతే చపాతీ కాలుస్తున్నా అనమాట. ఎట్ ఎ టైమ్ 2 వర్క్స్ అయితే అయిపోతాయి కదా అని చెప్పేసి. ఎగ్ అయితే ఫ్రై అవుతుందనమాట. ఇంకా మిక్స్ చేసేసుకున్నాం. ఇంకా కారం వేద్దామని చెప్పేసి కారం అయితే వేస్తున్నా అనమాట. కారం వేసిన తర్వాత కొద్దిసేపు ఉంచేసి ఇంకా కరివేపాకు కొత్తిమీర వేసుకొని అయితే దింపేసుకుంటా అనమాట. ఈ లాస్ట్ చపాతీ అయితే తన్వి కోసం చిన్న చపాతీ చేసిన అనమాట. ఇంకా చపాతీ కర్రీ అయితే మా ఆయనకి వేసిస్తున్నా అనమాట. ఇంకా తింటాడు కదా అని చెప్పేసి ఇంకా అది ఆయనకి వేసి ఇచ్చిన తర్వాత ఇంకా నేనైతే ఇంకా కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఈ చపాతీ కర్రీ చేసే వరకల్లా నాకు ఇంకా గిన్నెలు అయితే పడ్డాయన్నమాట. అవి కూడా తోమేసుకోవాలి. ఇదంతా క్లీన్ చేసేసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే టైం ఉంది కదా, అప్పటి వరకు అయితే ఇదంతా క్లీన్ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిన తర్వాత లంచ్ ప్రిపరేషన్ అయితే అవుతుంది. కానీ నేనైతే అది ఏం వీడియో తీసుకోలేదండి. ఇక డైరెక్ట్ రైస్ కర్రీ అయిన తర్వాత అయితే ఒక చిన్న క్లిప్ తీసుకున్నా. అది కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. ఇంక ఇక్కడైతే ఆ గిన్నెలు ఉన్నాయి కదా, ఇప్పుడు అయిన గిన్నెలు అవి కూడా కొంచెం తోమేసేసుకుంటే ఇంకా వర్క్ అయితే అయిపోతుంది. కిచెన్లో వేసే వర్క్ అయితే అయిపోతుంది. ఇంకా ఇల్లు ఊకడము అవన్నీ అయితే ఉంటాయన్నమాట. ఇంకా అవైతే చేయాల్సి ఉంటుంది. ఇంకా ఇల్లు ఊకడము, తుడవడము, కొన్ని చేంజెస్ అయితే చేద్దాం అనుకున్నా, చిన్న చిన్న చేంజెస్. అవి కూడా వీలైతే వీడియో తీసుకుంటాను. ఆ వీడియో అయితే యాడ్ చేస్తాను చూడండి. ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇల్లు ఊకిన తర్వాత పిల్లలను ఫ్రెష్ అప్ చేసి నేను ఫ్రెష్ అప్ అయ్యి కొద్దిసేపు కూర్చుంటానండి. పొద్దున్నుంచి నించొనే ఉన్నాను కదా. అంటే నాకు డెలివరీ అయ్యి కూడా 6-7 మంత్స్ అవుతుంది కదా. డెలివరీ అయినప్పటి నుంచి కొంచెం రెస్ట్ లేదు. ఇంకా దానివల్ల బ్యాక్ పెయిన్ అయితే వస్తుందన్నమాట. ఇంకా కొద్దిసేపు పని అయిన కొద్దిసేపటికి అట్లా రెస్ట్ తీసుకుంటాను.
ఇంకా కిచెన్లో వర్క్ అయిపోయిన తర్వాత అయితే హాల్లోకి వచ్చి హాల్ అంతా ఊడ్చేస్తున్నాను అనమాట. ఇంకా హాల్ అంతా ఊడ్చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అవుతాము. ఇంకా ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇదైతే కర్రీ కోసం ప్రిపరేషన్ అనమాట. ఇంకా కర్రీ మొత్తం కుకింగ్ చేయడం అలాంటిది ఏం చేయలేదు. ఫలుదా చేసినా కదా, ఒకసారి టేస్ట్ చేద్దామని చెప్పేసి గ్లాస్లో అయితే వేసుకుంటున్నా థంబ్‌నెయిల్ కోసం అని. ఇంకా దీనిపైన కొంచెం ఐస్ క్రీమ్ వేసుకొని తింటే బాగుంటుందండి. ఐస్ క్రీమ్ తెచ్చుకొని వేసుకొని అయితే తిన్నా అనమాట నేను. టేస్ట్ అయితే చాలా బాగుంది, కానీ కొంచెం షుగర్ తక్కువైనట్టు అనిపించింది నాకు. అయినా ఓకే, పర్లేదు, బాగుంది. ఇంక ఇక్కడైతే కర్రీ అయితే అయిపోయింది. ఇక్కడ కర్రీ అయిపోయింది. కర్రీ ప్లస్ మార్నింగ్ ఎగ్ కర్రీ ఉంది, చికెన్ కర్రీ. మా లంచ్ స్పెషల్ అయితే చికెన్ కర్రీ అనమాట. వైట్ రైస్, చికెన్ కర్రీ, ఎగ్ పులుసు కూడా ఉందన్నమాట. మొత్తం ఎగ్, మొత్తం కోడికి సంబంధించింది తెచ్చుకొని వండుకున్నాం అనమాట. మీకైతే చూపిస్తున్నా అనమాట అంత లంచ్ ప్రిపరేషన్ అయిపోయింది అని. ఇది ఎగ్ కర్రీ. ఇంకా ఆ పెసరట్టు కోసం అని చెప్పేసి పెసర్లు అయితే నానబెట్టుకున్నా, మార్నింగ్ చేసుకుందాం అన్నట్టు. ఇంకా ఇక్కడితో ఈ వీడియో అయితే అయిపోయిందండి. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.